ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ రిలీజ్ చేయగానే ఇది తెలుగులో అనువదిస్తారా, లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయా అంటే ఒక వర్గం గారు ఎస్పెషల్లీ తెలంగాణ లాంగ్వేజ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. దీన్ని మీరు ఒక ఫిలిం క్రిటిక్గా ఎట్లా చూస్తారు సార్? ఎందుకు అణిచివేత తెలంగాణ అంటే ఎందుకు అణిచివేత ధోరణితో చూస్తారు అంటారు? కాదు, ఇది తెలంగాణ అణిచివేత ధోరణి లేకపోతే ఇంకొకటి ఏంటో నాకు అర్థం కాలేదు నిజంగానే. వాళ్ళు ఈ మధ్యకాలంలో తెలంగాణ మాండలికానికి పెద్దపీట వేస్తూ సినిమాలు వస్తుండడం అనేది చాలా చాలా సంవత్సరాలుగా జరుగుతుంది ఈ మధ్య. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక సినిమా దేవానా అని చెప్పి నేను నిన్నే చూసా. చాలా బాగుంది సినిమా. మొత్తం సినిమా అంతా కూడా తెలంగాణ మాండలికంలో ఉంటుంది. హీరోయిన్లు మొత్తం సినిమా మొత్తం. అంటే జనరల్గా కొన్ని సినిమాల్లో హీరోను హీరోయిన్ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ క్యారెక్టర్ మాట్లాడడం అన్నది చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదు. మొత్తం అందరూ కూడా తెలంగాణ యాసలోనే, తెలంగాణ భాషలోనే, ఆ మాండలికంలోనే మాట్లాడుతుంటారు. అలాగా తెలంగాణ మాండలికానికి వచ్చినటువంటి ప్రాచుర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ టైటిల్ పెట్టుంటారు, ఇడుపు కాగితం అనే టైటిల్. అందులో అటు తెలంగాణ వాళ్ళు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ అబ్జెక్షన్ చెప్పడానికి ఏముందన్నది నాకైతే ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్ట్గా నాకైతే అర్థం కాలేదు. ఏదేమైనా దీనివల్ల ఆ సినిమాకి మాత్రం విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది. మామూలుగానే సుకుమారు బన్నీవాసు కలిసి ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటేనే దానికి ఒక ఇండస్ట్రీ వర్గాల్లో కొంత క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఇప్పుడు జనాల్లో కూడా విపరీతంగా వెళ్ళిపోయింది. ఒక రకంగా వాళ్ళకి పెయిడ్ ప్రమోషన్ లాగా అయిందన్నమాట. పైసా ఖర్చు లేకుండా కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రచారాన్ని వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. అంటే అవగాహన లేకుండా అలా మాట్లాడడం తప్ప. ఇప్పుడు చాలా సినిమాలు ఇప్పుడు మలయాళం నుంచి తమిళం నుంచి అదే భాషలో ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అవి చాలా వివాదం కూడా అవ్వడం మనం చూసాం. సేమ్ కొన్ని అయితే అంటే మనం పేర్లు చెప్పకూడదు కానీ ఆ మధ్య విజయ్ అంటూనే ఒక సినిమాని తెలుగులో తమిళంలో ఉన్న టైటిల్ తోటి తెలుగులో పోస్టర్ రిలీజ్ చేస్తే చాలా పెద్ద వివాదం అయింది. అంటే ఆ తెలుగులో అది బూతు పదంలాగా వచ్చే ఇదన్నమాట. అటువంటి జరుగుతున్నాయి. వేరే వేరే భాషల్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారేంటి, దాన్ని తెలుగులో అనువదించవచ్చు కదా అనే ఒక ఇది ఉంది. సోషల్ మీడియాలో ఆ మధ్య బాగా ఇది చేశారు. మీరు వచ్చి తమిళంలోనూ మలయాళంలో ఉన్న దాన్ని టైటిల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎందుకు పెడతారు? మేము చూసే తెలుగు వాళ్ళం కదా, తెలుగు టైటిల్స్ పెట్టవచ్చు కదా, దానివల్ల మీకు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి అంటారు. అటువంటిది మన తెలంగాణ పదాన్ని సినిమా టైటిల్గా పెట్టడం అందులో పెద్ద ఏముంది కదా. అంటే దీనికి అంటే మధ్య చదువుతున్న కాంట్రవర్సీ చూస్తున్నాం. మన బాలకృష్ణ గారు కూడా ఒక ప్రెస్ మీట్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ తెలుగు సినిమాలో 70% ఏపీ నుంచే ఉంటుంది, తెలంగాణ నుంచి కేవలం 30% మాత్రమే రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకుంటా వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆ వ్యాఖ్యలు నేనైతే డైరెక్ట్గా ఆయన ముఖతా నేను వినలేదు. ఆ వీడియో అయితే పర్టికులర్గా చూడలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలంగాణ ఆంధ్ర రెవెన్యూ అనేది ఇంచుమించు 50-50 ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మన హైదరాబాద్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే మామూలుగానే తెలంగాణ ఆంధ్ర సీడెడ్ అని మనకు 3 ఇవి ఉంటాయి. ఆ రేషియో 55-45% రేషియోలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50-50 రేషియోలో ఉందంటున్నారు. మరి బాలకృష్ణ గారు ఏ కాంటెక్స్ట్లో అలాగా మాట్లాడారో ఏంటో నాకు తెలియదు. అంటే ఇక్కడ తాము దొరికిన తెలంగాణ పదం తెచ్చి ఆ తెలంగాణ పీపుల్ని కించపరుస్తున్నట్టు వ్యాఖ్యలు చేయడం దీన్ని ఎట్లుంటారు? అంటే అదే సినిమా ఇండస్ట్రీ కానీ కలెక్షన్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించిన వారికి అంటే కాదు, మనం ఉన్నది ఇప్పుడు ఆ సినిమా పరిశ్రమ అంతా ఉన్నది తెలంగాణ గడ్డ మీద కదా. తెలంగాణ గడ్డ మీద ఉంటూ తెలంగాణని కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది నిజంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఇక్కడ నేల మీద ఉంటూ ఇక్కడ గాలి పీల్చుతూ ఇక్కడి ఇది తింటూ మనం తెలంగాణ గురించి కించపరిచేలాగా లేదంటే మరోలాగా మాట్లాడడం అనేది, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడడం అనేది నిజంగా క్షమించరానటువంటి విషయం అయితే నేను చెప్తాను.